Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God's guidance in the pilgrimage of life. మన జీవిత యాత్రలో దేవుని యొక్క మార్గదర్శకం, దేవుని నడిపింపు. గాడ్స్ గైడెన్స్ ఇన్ ద పిల్గ్రిమేజ్ ఆఫ్ అవర్ లైఫ్. వాక్యభాగం. The text is from Genesis chapter 13 verses 21 and 22. నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22 వచనాలు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకై రాత్రివేళ అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా నడుస్తూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమైనను రాత్రివేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదురు నుండి తొలగింపలేదు. గాడ్స్ గైడెన్స్ ఇన్ ది పిల్గ్రిమేజ్ ఆఫ్ లైఫ్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుగా బానిసత్వం నుండి వాళ్ళు విడుదల పొందిన తర్వాత గాడ్ వాజ్ గైడింగ్ దెమ్. వారికి అరణ్య యాత్రలో దేవుడు వాగ్దానము చేసిన వాగ్దాన భూమిని ప్రవేశించు వారు కూడా దేవుడు వారి మధ్య నుండి పగటివేళ మేఘ స్తంభమైన రాత్రివేళ అగ్ని స్తంభమైనను ప్రజల ఎదురు తొలగింపలేదు. గైడెడ్ బై ద లైట్ ఆఫ్ గాడ్. గైడెడ్ బై ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అగ్ని చేత వెలుగు చేత నడిపించబడ్డారు వారు. వాగ్దాన భూమి చేరు వరకు కూడా దేవుడు వారిని నడిపిస్తూనే ఉన్నాడు. అర్ధాంతరంగా మధ్యలో వదిలేదు. ఏ సముద్రం ఎదురైనా, యోర్దాను ఎదురైనా, శత్రువులు ఎదురైనా అనేక మంది గుమికూడి వారి మీద దండెత్తినప్పుడు కూడా దేవుడు వారిని నడిపిస్తూనే ఉన్నాడు. వాడు గైడ్ ఇన్ దేర్ ట్రయల్స్, ఇన్ దేర్ వార్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో దేవుడు అడుగడుగున వారు నడిపిస్తూనే ఉన్నాడు. ఇంకా దేవుడు అబ్రహాం, ఇస్సాక్, యాకోబుతో నిబంధన ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. గైడెడ్ బై ద లైట్ ఆఫ్ గాడ్. ఈ రోజు కూడా మనం ఈ దినాల్లో కూడా మన జీవిత యాత్రలో we should be guided by the light of God. We have the very Spirit of God, the Holy Spirit dwelling inside us, directing us. విశ్వసించబడిన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను మీలో నివసిస్తున్నాం మీరు ఎరగరా? He is living in us, He is dwelling inside us, directing our thoughts, our desires, and everything, leading us literally step by step. ఆయన మనలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు కూడా మన గమ్యం చేరు వరకు కూడా, పరలోక పురికి చేరు వరకు కూడా ఆయన మనం గైడ్ చేస్తాడు. డైరెక్ట్గా అవర్ థాట్స్, మన తలపులను సరైన రీతిలో నడిపిస్తాడు. మన కోరికలను సరైన రీతిలో నడిపిస్తాడు ఆయన. అండ్ అవర్ డెసిషన్స్, నిర్ణయాలు తీసుకునే విషయంలో ద స్పిరిట్ విల్ గైడ్ us. We are failing taking some important decisions in our lives. మన పిల్లల విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఫెయిలింగ్. ఎందుకనగా పరిశుద్ధాత్మను దేవుని చేత నడిపించబడం లేదు. will direct our decisions. Will give guidance in our decisions. మన తీర్మానములలో ఆయన నడిపిస్తున్న దేవుడే ఉన్నాడు. ఎంత గొప్ప సత్యం అండి. అందుకే మేము అనాథలుగా విడవను. తన్ని వాగ్దానం చేసి మేము పంపబోతున్నాను. పరిశుద్ధాత్మ మీలో ఉంటాడు, మీలో నివసిస్తాడు. ఆయన నడిపిస్తాడు, సర్వసత్యం నడిపిస్తాడు. అగ్ని స్తంభము, మేఘ స్తంభము రాత్రివేళ వెలిగించుట కొరకై ఆయన అగ్ని స్తంభంలో ఉన్నాడు. ఆయన వారు నడిపించుటకై పగటివేళ మేఘస్తంభం, రాత్రివేళ అగ్ని స్తంభం. సో డే అండ్ నైట్ గాడ్ వాజ్ గైడింగ్ దెమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సరైన రీతిలో సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. ఆనాడు ఎలియాజరును గాడ్ డైరెక్టెడ్ హిమ్ ఇన్ ద రైట్ పాత్. నడిపించాడు, ఆయన సరైన మార్గంలోకి నడిపించాడు. మన్ను కూడా ప్రభు సరైన మార్గం నడిపిస్తాడు. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పిల్లారా,
ఈనాడు మనం కూడా నిత్యము కూడా స్పెండింగ్ అవర్ టైమ్ డైలీ విత్ గాడ్, దేవునితో నిత్యము కూడా మనము సమయాన్ని గడపాలి. లుక్ టు హిమ్ డైలీ, స్పెండ్ టైమ్ ఇన్ హిస్ వర్డ్, లిసన్ టు హిస్ వాయిస్, లుక్ టు హిమ్ ఆల్ త్రూ అవుట్ ద డే. దినమంతా ఆయన వైపు చూడు, ఆయన వాక్య ధ్యాన జీవితాన్ని కొనసాగించు. లిసన్ టు హిస్ వాయిస్, ఇదే త్రోవ, ఇందులో నడుమును వెనకడు చివరికి శబ్దం వినపడును. ప్రైజ్ గాడ్ ఫర్ ది లీడర్షిప్ అండ్ గైడెన్స్. దేవుని యొక్క నాయకత్వం కొరకై, దేవుని యొక్క గైడెన్స్ కొరకై, ఇట్ ఇస్ ద ప్రైజ్ అండ్ వర్షిప్ ది ఆల్మైటీ గాడ్ ఫర్ గైడింగ్ us. తన నామను బట్టి నీతి మార్గంలో నడిపించుతున్నాడు, మర్చిపోవద్దండి. ఆర్ యు బీయింగ్ డైరెక్టెడ్ బై గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్? ఎవరి చేత నడిపించబడుతున్నావు నీవు? లోక అధికార చేతన, దేవుని ఆత్మ చేతన? పరీక్షించుకుందాం. మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. వాక్యమైన ప్రతి దర్శించండి, దీవించండి. మా జీవిత యాత్రలో ప్రభువా పరమపురికి చేరు వరకు ప్రభు మీ చేత మీ ఆత్మ నడిపించబడానికి సహాయం దయచేయండి. మా డిజైర్సే కానీ మా డెసిషన్సే కానీ ప్రతిదీ ప్రభువా మీ ఆత్మ నడిపించబడే కృప దయచేయండి తండ్రి. మీతో సహవాసం చేస్తున్నాయి, వాక్యం ధ్యానిస్తాను, మేపు మీ మెల్లని స్వరం విని తండ్రి నేను అనుసరించిన కృప దయచేయండి. ప్రైజ్ గాడ్, ప్రైజింగ్ గాడ్ ఫర్ యువర్ డివైన్ గైడెన్స్ అండ్ డివైన్ లీడర్షిప్ ఇన్ అవర్ లైఫ్స్. మీ నాయకత్వం కొరకై, మీ దైవిక నడిపింపు కొరకై మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.